సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ అనగానే పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, మా పిల్లలు ఇక్కడే చదువుకోవాలి అనుకుంటారు. ఎలా అంత నమ్మకాన్ని గెయిన్ చేయగలిగారు? సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మా చైర్మన్ గారు డాక్టర్ జి నాగయ్య గారు, బోయూ రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఈజ్ అన్ గ్రేట్ అకాడమిషియన్. వాళ్ళు త్రూఅవుట్ తెలంగాణ మనకి 24 జూనియర్ డిగ్రీ కాలేజ్ మనం రన్ చేస్తున్నాం. సో దాంతో పాటు మనకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా, దాంతో పాటు మనకు 2 ఇంటర్నేషనల్ స్కూల్స్, లక్ష ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా రన్ చేస్తాం. సో ఎప్పుడైతే ఒక అకాడమిషియన్ రన్ చేసే కాలేజ్ ఎలా ఉంటుందంటే, అక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళని మనం ఎలా చేయాలి ఏంటి అనేది మనం వాళ్ళ గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డాక్టర్ డి ప్రదీప్ కుమార్ గారు, హీఈస్ ఆల్సో గ్రేట్ అకాడమిషియన్, యంగ్ అండ్ డైనమిక్ సెక్రటరీ. సో 9 to 3:30 కాలేజ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 కి షార్ప్ గా. మీరు ఎక్కడ కూడా ఏ కాలేజీలో కూడా మేనేజ్మెంట్ వాళ్ళు అసలు కనపడరు. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. వేరే కాలేజీలు ఎక్కడ లేని విధంగా మన దగ్గర వీళ్ళు సెక్రటరీ మేనేజ్మెంట్ వాళ్ళు మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు స్టూడెంట్స్ అవైలబుల్ ఉంటారు. మేనేజ్మెంట్ లెవెల్లో కూడా అందరూ నెంబర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉండి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడే విధంగా అంత ఫ్రీ యాక్సెస్ అనేది మన మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ కి ఇంతగా కావాలి, పేరెంట్స్ కి కావాల్సింది ఏముంటుంది మేడం? ఇక్కడ స్టూడెంట్ కి సెక్యూరిటీ ఉంది అండ్ వాళ్ళకి కావాల్సిన ఏవైతే మోరల్ వాల్యూస్, ఎథిక్స్, ఇవైతే ఒక ఇన్స్టిట్యూషన్ లో ఎడ్యుకేషన్ కంటే మోర్ ఇంపార్టెంట్ ఇవి. స్టూడెంట్స్ మోటివేట్ చేయించడం. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది పిల్లలకి. ఆ స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి. స్ట్రెస్ రిలీఫ్ ఉండాలంటే కంపల్సరీ వాళ్ళకి మెయిన్ స్టడీస్ తో పాటు యాక్టివిటీస్ ఉండాలి. ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి స్టూడెంట్స్ కవర్ అవుతున్నారు మేడం. ఇంత దూరం నుంచి స్టూడెంట్ మన దగ్గర పంపిస్తున్నారంటే డెఫినెట్ గా వాళ్ళు ఏంటి, పేరెంట్ తర్వాత మేమే వాళ్ళకి పేరెంట్స్. సో ఆ లెవెల్లో వాళ్ళకి మేము ఒక నమ్మకాన్ని కలిగించాలి. సో ఆ నమ్మకాన్ని లేకపోతే, ఆ ట్రస్ట్ అనేది లేకపోతే డెఫినెట్ గా వాళ్ళు 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పేరెంట్ స్టూడెంట్ ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కూడా డెఫినెట్ గా వాళ్ళు రావాలంటే అంత ఈజీ కాదు. సో సడన్ గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, 100% వాళ్ళకి ఆ నమ్మకాన్ని ఇస్తున్నాం.